ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కుటుంబీకులు అనుచరులవని పేర్కొంటూ కొన్ని సర్వే నెంబర్లకు చెందిన రిజిస్టర్ పత్రాలను మీడియాకు విడుదల చేశారు. పట్టణంలో మైనింగ్ పేరిట ఎమ్మెల్యే కబ్జాలకు తెరలేపారన్నారు. ఎమ్మెల్యే అల్లుడు బోడకుంట సిద్ధార్థకు అసైన్డ్ భూమి ఎలా వచ్చిందన్నారు. ఇక పాయల్ శంకర్ భూ కబ్జాల దండకం ఇక చదువుతా వినుర్రి. రాస్తే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. అంత పెద్ద కథలు అవుతాయి. ఈ భూ కబ్జాదారుడి యొక్క భూములు ఎన్ని కబ్జా చేసిందంటే, పాయల్ శంకర్ చెర నుంచి భూములు విడిపిస్తే దాదాపు 35,000 మంది పేదలకు గరీబోళ్లకు ఇళ్ల పట్టాలు ఇప్పియచ్చని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు. తప్పకుండా పాయల్ శంకర్ చెర నుంచి ఈ అసైన్డ్ భూముల్ని, ఈ ఎన్ఓసి పేరు మీట దారుణం చేసినటువంటి భూముల్ని గరీబోళ్లకు పంచడమే నా లక్ష్యం. సర్వే నంబర్ 2/3/1/1 రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా డిఎస్ పెండింగ్ లో ఉన్నదాన్ని పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపౌండ్ వాల్ నిర్మించి నువ్వు నీ వ్యాపార భాగస్వాములు కలిసి 4 ఎకరాల భూమి 110 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసిండ్రు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధారాలు అన్నావు కదా, ఆధారాలు చూపిస్తున్నా, చూసుకో పాయల్ శంకర్. ప్రభుత్వ వెబ్సైట్ లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ 110 కోట్ల స్థలం, 110 కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? 110 కోట్ల స్థలం ఇది. ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది. ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలిచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని 110 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్. ఈ పేపర్లన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థ్ గారు 72/1 సర్వే నంబర్లో దాదాపు 50 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది వాస్తవం కాదా? చూడండి, ఇది అసైన్డ్ భూమి. 110 కోట్ల భూమి రిమ్స్ వెనకాల కబ్జా అయితే 50 కోట్ల భూమి పాయల్ శంకర్ గారి అల్లుడి మీద రిజిస్టర్ అయింది. చెప్పండి పాయల్ శంకర్ గారు, మీ అల్లుడు పేరు మీద అసైన్డ్ భూమి ఎట్లా వచ్చింది? సర్వే నంబర్ 72/1 లో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి? వైద్య శ్యామ్. ఎవరైనా వైద్య శ్యామ్ పాయల్ శంకర్ వారి కొడుకు పాయల్ శరత్ అలియాస్ బన్నీ యొక్క డ్రైవర్ ఈ వైద్య శ్యామ్. నేను చూపించేది ఈసీ ఇంకుంబెన్సీ సర్టిఫికేట్ నేను చూపించేది. ఇంకెవరున్నారు దీంట్లో? గుమ్మల హరీష్. ఎవరి గుమ్మల హరీష్ తెలియదా మీ అందరికీ? ఈ గుమ్మల హరీష్ పాయల్ శంకర్ యొక్క బినామీ అని అందరు అంటున్నారు. బండి వెంకటి. ఎవరి బండి వెంకటి? పాయల్ శంకర్ యొక్క డ్రైవర్. పవార్ మనోజ్. ఎవరి పవార్ మనోజ్? పాయల్ శంకర్ యొక్క పిఏ. 13 కోట్ల విలువైనటువంటి భూమి ఇది. 13 కోట్ల విలువైనటువంటి భూమి. మీ ముందటనే 110 కోట్ల భూమిని చూపించిన భూ కబ్జాలు, 50 కోట్ల విలువైన భూ కబ్జా చూపించిన, ఇగో 13 కోట్ల విలువైనటువంటి భూమిని చూపిస్తున్నా. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఇది? వైద్య శ్యామ్ పాయల్ శరత్ గారి డ్రైవర్. బండి వెంకటి పాయల్ శంకర్ గారి డ్రైవర్. పవార్ మనోజ్ పాయల్ శంకర్ గారి పిఏ. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా? వీటికి ఈ చిట్టాకు అంతు లేదు. కాబట్టి చక్రవాకం 1వ ఎపిసోడ్ అయిపోయింది. 2వ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.